హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఎట్లా ఉంది కాకరకాయ ఫ్రై? కాకరకాయ ఫ్రై తీపి కూర ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు ఈ విధంగా కోసుకోవాలి. రౌండ్ చక్రాల్లాగా ఈ విధంగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుని తాలింపులో శనగపప్పు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు కాకరకాయ ముక్క కూడా వేసేయాలి. సేమ్ ఒకేసారి రెండు వేగుతాయి. కాకరకాయ కూడా ఎగడానికి టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయ, కాకరకాయ రెండు ఒకేసారి ఎగుతాయి. రెండు కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. రౌండ్ చక్రంలా కాకపోతే చిన్న ముక్క కింద కోసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. రౌండ్ చక్రంలా కూడా ఫ్రై ఏ విధంగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. కాసేపు మూత పెడితే ఫ్రై అవుతూ ఉంటుంది తొందరగా. మూత పెట్టేసరికి తొందరగా ఫ్రై అవుతూ అవుతుంది. అందుకే ఎప్పుడైనా కర్రీకి మూత పెట్టి వండుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాము. పసుపు ఒక పావు స్పూను, ఉప్పు స్పూన్నర. ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కూర వేగాక అప్పుడు లాస్ట్లో కారం వేయాలి. ఎట్లా ఉంది కాకరకాయ ఫ్రై? ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందాము. కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
దీంట్లో లాస్ట్ అంతా అయిపోయింది కాబట్టి, ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అట్లా వేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై. 2 స్పూన్లే, మళ్ళీ ఎక్కువ వేయకూడదు. 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. వేసుకుని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుని బంద్ చేస్తే కాకర ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ఎట్లా ఉంది కాకరకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. వేవన్న కలుపుకుని తింటే నాకు ఆ విధంగా ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎట్లా ఉంది కాకరకాయ ఫ్రై? మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.